అధ్యక్షుడిగా ఉండటం సాధ్యం కాదనే ఉద్దేశం. అదేవిధంగా మంత్రిగా కూడా ఆయన కీలకమైన శాఖలు అప్పగించడంతో ఇప్పుడు అచ్చెన్నాయుడు స్థానంలో పల్లా శ్రీనివాసరావుని నియమించారు. గాజువాక, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సుమారు 95,000 పైన ఓట్ల మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. నిజానికి పల్లా శ్రీనివాసరావుని క్యాబినెట్లోకి తీసుకుంటారు అని చెప్పి కూడా అందరూ భావించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత ఇష్టడైన వ్యక్తిగా పల్లా శ్రీనివాసరావుకు పేరుంది. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు విశాఖపట్నంలో ఆయన ఆస్తులపై దాడులు చేయటమే కాకుండా ఆయన ఆస్తులకు సంబంధించి ప్రహరీ గోడలను కూడా కూల్చివేసి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు. దీంతో పల్లా శ్రీనివాసరావుని ప్రెజర్ చేసి ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని తమ పార్టీలోకి చేర్చుకోవాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు చేశారు. అప్పటికే విశాఖ జిల్లాలో కొంతమంది టీడీపీ తరఫున గెలుపొందిన వాళ్ళని కొంతమందిని కూడా తమ వైపుకు తిప్పుకున్నారు. అయితే పల్లా శ్రీనివాసరావు మాత్రం ఎదురొడ్డి పోరాటం చేశారు. వీటన్నిటికీ మించి చంద్రబాబు నాయుడికి విధేయుడిగా, పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా కూడా పల్లా శ్రీనివాసరావుకు పేరుంటమే కాకుండా ఆయనకి గాజువాక నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించి ఆ టికెట్ కావాలి. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అని చెప్పి అందువల్ల జనసేనకి ఇస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ కూడా పల్లా శ్రీనివాసరావు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోరాటం చేశారు. ఫైటర్గా ఆయనకు పేరుంది కాబట్టి ఆయనకే ఆ టికెట్ ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు తొలి నుంచి కూడా నిర్ణయించారు. దీంతో టికెట్ కూడా ఆయనకే కన్ఫర్మ్ చేశారు. బట్ ఎవరు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీతో దాదాపుగా 95,000 పైన ఓట్లతో ఆయన గెలుపొందారు. అందువల్లనే ఉత్తరాంధ్ర నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు కూడా అచ్చెన్నాయుడు వ్యవహరించారు. అందువలన అదే ప్రాంతం నుంచి మళ్ళా బీసీల నుంచే తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్కి టీడీపీ అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి కూడా నిర్ణయించే పల్లా శ్రీనివాసరావు పేరును దాదాపుగా కన్ఫర్మ్ చేశారు అని తెలిసింది. ఈరోజు సాయంత్రానికే మళ్ళా ఉత్తర్వులు కూడా పార్టీ వైపు నుంచి రాబోతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా పటిష్టం చేయడంతో పాటు 2014 నుంచి 19 వరకు ఏదైతే లోపం జరిగిందో పార్టీని పట్టించుకోకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా నష్టపోయింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ విజన్తో పనిచేశారు. దీనివల్ల పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా క్రియాశీలక రాజకీయాల నుంచి పక్క దప్పుకున్నారు. పార్టీని పట్టించుకోవటం లేదనే ఉద్దేశంతో. బట్ ఈసారి మాత్రం పార్టీని కూడా పట్టించుకోవాలి, పార్టీ అండ్ గవర్నమెంట్ ఈ రెండు కూడా ప్యారలల్గా నడవాలి అనే ఉద్దేశంతోనే పార్టీకి కూడా జవసత్వాలు నింపాలి. మంత్రులు కానీ, ఎవరైనా ముఖ్యమంత్రి కానీ, లేకపోతే లోకేష్ కానీ ఎవరైనా సరే పార్టీకి కూడా తగినంత సమయం కేటాయించాలి అని కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. అందువల్లనే పల్లా శ్రీనివాసరావు పైగా ఉత్తరాంధ్ర, విశాఖ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రకటించడమే కాకుండా ఐటీ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ క్యాపిటల్గా రెండూ కూడా విశాఖపట్నాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలి అని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదే గాజువాక నుంచి అక్కడ చాలా పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, పైగా ఉక్కు పరిశ్రమ ఉన్న ప్రాంతం. అందువలన పల్లా శ్రీనివాసరావుని పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని నిర్ణయించే పల్లా శ్రీనివాసరావుకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందింది. అదేవిధంగా స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చీఫ్ విప్పు ఈ పదవులన్నిటికీ సంబంధించి కూడా దాదాపుగా విప్పే 3 పదవులు ఒక్క శాసనసభలోనే ఉంటాయి. అదేవిధంగా చీఫ్ విప్తో పాటు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పదవులు వీటన్నిటికీ సంబంధించి కూడా ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటిపై కూడా ఈ రోజు రేపట్లో ఒక నిర్ణయానికి వస్తారని కూడా చెప్తున్నారు. బట్ పల్లా శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, నేతగా ఉండటమే కాకుండా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీ తరపున పోరాడి అధికార పార్టీ నేతల ఒత్తిడి, అరాచకాలు, వేధింపుల్ని తట్టుకొని నిలబడగలిగిన వ్యక్తిగా పల్లా శ్రీనివాసరావు పేరుంటమే ఆయన పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించినట్టు మనకు సమాచారం అందింది. శ్రీహరి. రైట్, మీరు అన్నట్లుగా ప్రస్తుతం ఉత్తరాంధ్ర వాసికే మరొకసారి ఈ యొక్క కీలకమైనటువంటి అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు. ముఖ్యంగా ఆయన పార్టీ పట్ల విధేయత కావచ్చు, లేదా విశాఖ నగరంలో గత పాలన సమయంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, పోరాటాలు, పార్టీ కోసం కమిట్మెంట్గా ఆయన ఉండడం, ఇవన్నిటిని చూసిన తర్వాత వారికి బాధ్యతలు కూడా అప్పజెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పార్టీలో మంత్రివర్గంలో చోటు లభించకపోయినప్పటికీ సీనియర్లు కావచ్చు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి కీలకమైనటువంటి పదవులు దక్కబోతున్నాయి అనే దానికి ఇదొక సంకేతంగా కూడా మారబోతోంది. సత్య అంటే గతంలో మనం క్యాబినెట్ కూర్పు గురించి మాట్లాడుతున్నప్పుడు రోడ్లు, భవనాలు, ఇది కూడా చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ రోడ్ల పైన నాకు తెలిసి దేశంలో ఎక్కడా జరగనంత ట్రోలింగ్ జరిగింది. రోడ్లు సంబంధించిన విషయంలో అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. చాలా ప్రాంతాలకు ఏ రకమైనటువంటి రోడ్లు ఉన్నాయి, ఎలాంటి అవస్థలు ఎదుర్కొన్నారో కూడా